రోగుల అటెండెన్స్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విశ్రాంతి భవనాలు నిర్మిస్తున్నామన్నారు అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ. ఇక అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో విశ్రాంతి భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటితో కలిసి ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి రోగులు ఆసుపత్రికి వస్తుంటారని, వారికి సహాయకులు ఎక్కడ ఉండాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇక వారి ఇబ్బందులను గుర్తించి విశ్రాంతి భవనాలు నిర్మిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఎవరైతే పేషెంట్లు ఇక్కడ ఆసుపత్రిలో ఉన్నారో వారి అటెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి విశ్రాంతి కోసం ఒక విశ్రాంతి ధామాన్ని 75 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భవనాన్ని ఈరోజు గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆవుడ చైర్మన్ వరుణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. గతంలో ఆసుపత్రి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మేము అందరూ కూడా కూర్చొని ఇక్కడ 500 పడకల ఆసుపత్రిలో దాదాపు ప్రతి నిత్యం కూడా 1200 బెడ్లు ఫుల్ గా ఉంటున్నాయి. ఎక్స్ట్రా బెడ్లు వేసి చాలా ఇబ్బందికర పరిస్థితులలో ఇక్కడ పేషెంట్లని, ఇంకా జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి పేషెంట్లందరినీ కూడా చేర్చుకొని ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే ఈరోజు హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు ఉన్నారో వారికి తోడుగా వచ్చేటువంటి సహాయకులకి ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు. చెట్ల కింద పుట్ల కింద ఉండేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి వారికి మంచి విశ్రాంతి తీసుకోవడానికి అవసరం వచ్చినప్పుడు ఆదుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళంతా వచ్చినారు. కాబట్టి గ్రామాల నుంచి వాళ్ళు ఉండడానికి కోసం ఇక్కడ విశ్రాంతి భవనం ఏర్పాటు చేయడం. కొమరం భీం ఆసిఫాబాద్